పెద్దాయన ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మెదక్ డిస్ట్రిక్ట్ సంగారెడ్డి. ఓకే, ఏం పేరు మీ పేరు? రాజశేఖర్. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగిందండి. ఓకే, ఇక్కడ టీటీడీ వారి ఏర్పాట్లు, వస్తువులు, సదుపాయాలు ఎలా ఉన్నాయి? అప్పటికి పూర్వం కంటే మంచిగా ఫుడ్ అయితే చాలా బాగుంది. అవునా? అయితే రైస్ ఇంకా కొంచెం డెవలప్ కావాలి. రైస్ ఒకటి, కర్రీస్ బాగున్నాయి, సాంబార్ బాగుంది, మజ్జిగ బాగుంది. ఓకే, వడ గతంతో పోలిస్తే ఇప్పుడైతే చాలా బాగుంది అంటారా? 100% బాగుందండి. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చారా ఇక్కడికి? ప్రతి సంవత్సరం వస్తానండి. 2008 నుంచి వస్తున్నాను. ఓకే, అంటే జగన్ ప్రభుత్వంలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, సదుపాయాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఫుడ్ అయితే బాగైంది, ఇంకా అంత బాగానే ఉంది. ఓకే, అంటే ఈ 10 నెలల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన డెవలప్మెంట్స్ ఏమున్నాయి అంటే ఏం చెప్తారు? అన్ని బాగానే డెవలప్ అవుతున్నాయి. ప్రతి సంవత్సరం డెవలప్ అవుతా ఉంది. నడక దారి కానీ ఒకటి ఏంటంటే ఈ అలిపిరి నుంచి నడుచుకుంటూ వచ్చే వాళ్ళకు ఏదైతే ఫెసిలిటీ ఉంటుండేనో అదొకటి తీసేసారు. అదొకటి బాధాకరం. ఓకే, ఎందుకంటే మేము తర్వాత ఇంకోటి ఏంటంటే అప్పుడు రూమ్ బుక్ చేసుకోవాలంటే డైరెక్ట్ రూమ్ బుక్ అయ్యేది. ఇప్పుడు డైరెక్ట్ రూమ్ బుక్ కావట్లేదు. 300 టికెట్ కానీ లేకపోతే ఏదైనా ఉంటేనే రూమ్ బుక్ అవుతుంది. నడుచుకుంటూ వచ్చే వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి రావాలా, అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడికి రూమ్ తీసుకోవాలని నడుచుకుంటూ రావాలంటే రూమ్ తీసుకోవాలని నడుచుకుంటూ రావాలి, కష్టం అవుతుంది. ఒకవేళ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మేము నడుచుకుంటూ వచ్చేసి ఇక్కడ డైరెక్ట్ రూమ్లోకి వెళ్ళిపోయే వాళ్ళం. ఇప్పుడు మేము 300 టికెట్ తీసుకుంటేనే అప్పుడు రూమ్ అలాట్ అవుతుంది. అప్పుడు కూడా ఏమవుతుందంటే ఈ జియో వచ్చినప్పటి నుంచి కొంచెం ఆన్లైన్లో కూడా ప్రాబ్లం అవుతుంది. ఆన్లైన్లో ఇప్పుడు టీటీడీ వారి ఇక్కడ ఏర్పాట్లు కానీ సదుపాయాలు కానీ ఎలా ఉన్నాయి, అసలు శుభ్రత ఎలా ఉంది? సార్, ఇండియాలో నంబర్ 1 శుభ్రత ఇదే. నేను కాశీ కూడా పోయినా, రామేశ్వరం కూడా పోయినా, ఎక్కడ పోయినా ఇంతకంటే మంచి వరల్డ్లో లేకపోవచ్చు. ఇదైతే పర్ఫెక్ట్. ఓకే ఓకే, అన్నప్రసాదం అన్ని బాగున్నాయి. అయితే అన్ని బాగున్నాయి. ఒక నడకదారి వాళ్ళకి అదొక ఎల్పిఎస్ బాగుంటుంది. ఓకే, లడ్డు ఎలా ఉంది? లడ్డు మంచిగా ఉందండి. అన్నయ్య ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము కర్ణాటక నుంచి వచ్చినాము. ఓకే, స్వామివారి దర్శనం బాగా జరిగిందా? మస్త్, వండర్ఫుల్. ఓకే, అబ్సల్యూట్లీ. ఎట్లా అంటే బిఫోర్ మేము ఎప్పుడు వచ్చినాం కదా, దాని కొంత ఎక్కువనే మంచిగా దర్శనం అయింది. దగ్గర లాస్ట్ టైం ఎప్పుడు వచ్చారు? లాస్ట్ టైం ఒక 6 to 7 years బిఫోర్ వచ్చినాము. ఓకే, ఇప్పుడు చూసినా వండర్ఫుల్. ఇట్ ఈస్ సో మచ్ వండర్ఫుల్. టీటీడీ వారి ఏర్పాట్లు, సదుపాయాలు అన్ని బాగున్నాయా? అన్ని బాగున్నాయి. ఓకే, క్లీన్ ఉన్నది. సిటీ కూడా అందరికి కూడా మంచి అనిపిస్తుంది. ఇంకా ఏమంటే మీ టీటీడీ ఇది ఏమున్నది కదా, వర్క్ ఎక్సలెంట్ వర్క్ ఉన్నది. ఓకే, ఎక్సలెంట్. ప్రసాదం ఎలా ఉంది? బాగున్నది, అది కూడా మంచిగా ఉన్నది. ఈ 10 months కాలంలో ఇక్కడ టీటీడీలో డెవలప్మెంట్స్ ఉన్నాయా అంటే ఏం చెప్తారు? చాలా డెవలప్మెంట్ ఉన్నాయి. అప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా గుడ్ వేరియేషన్. అంటే క్లీన్ ఉన్నది, డెవలప్మెంట్ మంచిగా ఉన్నది, ఫెసిలిటీస్ కూడా మంచిగా ఉన్నాయి. మళ్ళీ ఏమంటారు, అన్ని దర్శనం ఫెసిలిటీస్ కానీ నైస్. ఇట్ ఈస్ ఫీమేల్స్ కి అందరికి బాగున్నాయి. అందరికి బాగున్నాయి.